భగవంతుణ్ణి నమ్మేవారు చాలామంది స్వర్గ నరకాలను కూడా నమ్ముతారు. కానీ స్వర్గంలో సర్వ సుఖాలను అనుభవించాలి అనుకోవడం కూడా ఒక కోరికే కదా. కోరిక అనేది ఉన్నప్పుడు దానికి మంచి చెడులు ఉంటాయి కదా. అందుకని స్వర్గాన్ని సైతం కాదనుకున్న ముద్గలుడు అనే ఋషి కథను మనమిప్పుడు తెలుసుకుందాం. పూర్వం ముద్గలుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. పొలంలో మిగిలిన వడ్ల గింజలను ఏరుకుంటూ ఎవరన్నా దాతలు ధాన్యాన్ని దానం చేస్తే స్వీకరిస్తూ అతను కాలం గడిపేవాడు. ముద్గలుడు పేదవాడే కావచ్చు, కానీ సత్యాన్ని నమ్ముకున్న నీతిపరుడు. లేనివాడే కావచ్చు, కానీ తనకున్న దాన్ని అతిథులతో పంచుకునే ఉదార హృదయుడు. పైగా ముద్గలుడు పక్ష ఉపవాసం అనే వ్రతాన్ని చేసేవాడు. అంటే పాడ్యమి నుంచి చతుర్దశి వరకు ఉపవాసం ఉండి అమావాస్య లేదా పౌర్ణమి రోజుల్లో మాత్రమే ఆహారాన్ని తినేవాడు. ముద్గలుడి సత్యనిష్ట నానాటికి ముల్లోకాలలోనూ వ్యాపించసాగింది. సాక్షాత్తు దూర్వాస మహర్షి ముద్గలుడి సంకల్పం ఎంత దృఢమైనదో తెలుసుకోవాలి అనుకున్నాడు. అందుకని ఒక యాచకుడి వేషంలో ముద్గలుడి ఇంటికి చేరుకున్నాడు దూర్వాస మహర్షి. ఆ రోజు ముద్గలుడు ఉపవాస దీక్షను విరమించి భోజనం చేసే సమయం. ముద్గలుడు ఆహారాన్ని ఇలా చేతిలోకి తీసుకున్నాడో లేదో ఇంటి ముందర యాచకుడు కనిపించాడు. ఒంటి మీద సరిగా బట్టలు లేకుండా జడలు కట్టేసి క్రోధమే ఆయుధంగా ఉన్న ఆ యాచకుణ్ణి చూసి ముద్గలుడు సాదరంగా ఆహ్వానించాడు. తన ఇంట్లో ఉన్న ఆహారాన్ని అతని ముందు ఉంచాడు. దూర్వాసుడు ఆ ఆహారాన్ని తిన్నంత తిన్నాడు, మిగిలినదంతా ఒంటికి పూసుకున్నాడు. ఆపై తన దారిన తాను చక్కగా పోయాడు. ముద్గలుడు ఆ 15వ రోజున కూడా నిరాహారంగా మిగిలిపోయాడు. ముద్గలుడు ప్రతిపక్షానికి తన ఉపవాసాన్ని విరమించేందుకు సిద్ధపడడం, అదే సమయంలో ఆ ఉన్మత్తుడు వచ్చి తిన్నంత తిని మిగతాది నేలపాలు చేసిపోవడం, ఇలా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 6 సార్లు జరిగింది. చివరికి దూర్వాసుడు ముద్గలునికి తన నిజరూపంలో దర్శనమిచ్చాడు. దూర్వాసుడు ఇలా పలికాడు: ముద్గల, నీ ఆతిథ్యం, ఉపవాస వ్రతం అసాధారణమైనది. నీ వ్యక్తిత్వం ఇంత ఉన్నతమైనది కాబట్టి నువ్వు ఇన్నాళ్లుగా ఆకలిని కూడా తట్టుకొని జీవించగలిగావు. నీ దీక్షకు మెచ్చాను. నీకు స్వర్గలోక ప్రాప్తిని అనుగ్రహిస్తున్నాను అంటూ వరాన్ని అందించి వెళ్ళిపోయాడు దూర్వాసుడు. దూర్వాసుడు వరమిచ్చినట్లుగానే కొన్నాళ్ళకి దేవదూతలు ముద్గలుణ్ణి స్వర్గానికి తీసుకువెళ్లేందుకు వచ్చారు. ముద్గలుణ్ణి దేవ విమానంలో కూర్చోమంటూ ఆహ్వానించారు. అప్పుడు ముద్గలుడు ఇలా పలికాడు: స్వర్గానికి వెళ్తాం, బాగానే ఉంది. అక్కడి మంచి చెడులు ఏమిటో నాకు ఒక్కసారి చెప్పండి అని దేవదూతల్ని అడిగాడు ముద్గలుడు. ముద్గలుడు అడిగిందే తరువాయి దేవదూతలు స్వర్గం వైశాల్యం గురించి, అక్కడి అందచందాల గురించి, సౌకర్యాల గురించి తెగ వర్ణించారు. అక్కడ అందాలే తప్ప ఆకలి దప్పికలు ఉండవని, సుఖాలే తప్ప రోగాలు ఉండవని వివరించారు. ఇదంతా విన్న ముద్గలుడు సాలోచనగా ఇలా పలికాడు: మీరు స్వర్గంలో కనిపించే సానుకూతల గురించే చెప్పారు. మరి అక్కడ ఏమన్నా దోషాలున్నాయా అని అడిగాడు దేవదూతల్ని. ముద్గలుడి ప్రశ్నకు దేవదూతలు కాస్త ఇబ్బంది పడుతూ ఇలా పలికారు: భూమి మీద ఉన్నప్పుడు చేసిన పుణ్యాల వల్ల స్వర్గప్రాప్తి లభిస్తుంది కదా. అయితే అక్కడ మళ్ళీ పుణ్యం చేసే అవకాశం ఉండదు. పైగా మీరు స్వర్గంలో సుఖాన్ని అనుభవిస్తున్న కొద్దీ ఆ పుణ్యం తరిగిపోతుంది. ఎప్పుడైతే ఆ పుణ్యం పూర్తిగా తరిగిపోతుందో తిరిగి ఈ భూలోకం మీద జన్మించాల్సి ఉంటుంది. అలా స్వర్గాన్ని వీడే సమయంలో మనసు వేదన చెందక మానదు. పైగా భూలోకంలో తిరిగి జన్మించక తప్పదు అని చెప్పుకొచ్చారు దేవదూతలు. దేవదూతల మాటలు విన్న ముద్గలుడు ఆశ్చర్యపోయాడు. ఆపై కాసేపు ఆలోచించి ఇలా పలికాడు: అయ్యా, ఈ స్వర్గం ఏదో మళ్ళీ సంసార బంధాన్ని కలిగించేదిగానే ఉంది కదా. పుట్టుక చావుల చక్రంలోకి మళ్ళీ దించేదిగానే ఉంది కదా. అబ్బే, నాకు అలాంటి స్వర్గం వద్దుగాక వద్దు. ఎప్పటికీ సంసారంలోకి రాని జన్మరాహిత్యమే నాకు కావాలి. ఇక మీదట అలాంటి మోక్షం కోసమే
నేను సాధన చేస్తాను. దయచేసి మీరు వెళ్ళిరండి అంటూ ఆ దేవదూతలను పంపేశాడు ముద్గలుడు. అటుపై సన్యాసాన్ని స్వీకరించి తపస్సు సాధనలు చేసి మోక్షాన్ని సాధించాడు ముద్గలుడు. తన సాధనలో తెలుసుకున్న విషయాలతో గణేశుడి మహత్యాన్ని వివరించి ముద్గల పురాణాన్ని, విష్ణుమూర్తిని ఆదిపురుషుడిగా పేర్కొంటూ ముద్గల ఉపనిషత్తును రచించాడు ముద్గలుడు. బలిచక్రవర్తి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకి 3 అడుగుల భూమిని దానం చేసిన మహనీయుడిగా, గొప్ప దాతగా చరిత్రలో నిలిచిపోయాడు. అతనికి అంతటి గొప్ప అవకాశం రావడానికి కారణం అతను గత జన్మలో చేసుకున్న పుణ్యమే. బలిచక్రవర్తి పూర్వజన్మలో ఒక దరిద్రుడు. అతడు నాస్తికుడిగా ఉంటూ వేద పండితులను, దేవతలను నిత్యం దూషిస్తూ తిరుగుతూ ఉండేవాడు. అతడు దరిద్రుడైన వేషాలోలుడు. ఒకసారి వేష సంగమానికి సిద్ధమై ఎలాగో తాను సంపాదించిన తాంబూలం, సుగంధ ద్రవ్యాలను, శ్రీచందనం, కర్పూరం, మల్లెపువ్వులు ఇత్యాది భోగ వస్తువులను ఒక సంచిలో పెట్టుకొని వేషవాటికకు బయలుదేరాడు. మార్గమధ్యలో కాలు జారి నేల మీద పడ్డాడు. అలా పడేటప్పుడు అతని తలకి బలంగా గాయమై మూర్ఛపోయాడు. ఆ సమయంలో అతనికి విచిత్రమైన ఒక ఊహ కలిగింది. అది ఏంటి అంటే, తన దగ్గర ఉన్న పరిమళ ద్రవ్యాలను శివుడికి నివేదన చేస్తున్నట్లు. అలా ఆ ఊహలో ఉండగానే అతను ప్రాణాలు విడిచాడు. తన దగ్గర ఉన్న సర్వస్వాన్ని భగవంతుడికి నివేదన చేసినందుకు గాను ఆ పరమేశ్వరుడి దయ వల్ల అతనికి గొప్ప పుణ్యఫలం లభించింది. మరణించిన అతన్ని యమభటులు యమలోకానికి తీసుకుపోయారు. అక్కడ యముడు అతని పాపపుణ్యాలను విచారించగా అతను చేసిన పాపాలకు గాను ఘోరమైన నరకశిక్షలు విధించాల్సి ఉందని చిత్రగుప్తుడు చెప్పాడు. కాని అతను చివరలో తన యావత్తును ఆ పరమేశ్వరుడికి నివేదన చేసినట్లు భావించినందుకు గాను, ఊహించుకున్నందుకు గాను 3 గడియల పాటు, అంటే 3 గంటల పాటు ఇంద్ర పదవిని చేపట్టాల్సి ఉందని, అలా 3 గడియలు పూర్తయ్యాక అతన్ని నరకంలో పడేసి శిక్షించవచ్చని చెప్పాడు చిత్రగుప్తుడు. చిత్రగుప్తుడు చెప్పిందంతా విన్న యముడు అతను ఇన్నాళ్ళు చేసిన పాపపు పనులు ఎంత ఘోరమైనవో తెలిసివచ్చింది. తాను జన్మ చివరలో దేవుడికి అన్ని నివేదన చేసినట్లు తలుచుకోగానే ఎంత ఫలితం వచ్చింది. అలాంటిది తాను నిజంగానే దానం చేస్తే ఎంత బాగుంటుంది అనిపించింది యముడికి. ఇంతలో ఇంద్రుడు, ఇంద్రగణాలు మొత్తం అక్కడికి వచ్చి ఆ వేషాలోలుణ్ణి ఐరావతం మీద ఎక్కించుకొని సకల లాంఛనాలతో సాదరంగా స్వర్గానికి తీసుకుపోయారు. అతను ఇంద్రసింహాసనం మీద కూర్చున్న వెంటనే అగస్త్యునికి ఐరావతాన్ని, విశ్వామిత్రుడికి ముచ్చేస్రవాన్ని, వశిష్ఠుడికి కామధేనువుని, వాయుదేవుడికి చింతామణిని, కౌండున్యుడికి కల్పతరువును, ఇలా గొప్ప గొప్ప ఋషులకి విలువైన సంపదనంతా దానం చేసేశాడు. ఋషులంతా ఎంతగానో సంతోషించి అతన్ని ఆశీర్వదించారు. ఈ విధంగా 3 గడియల కాలం పూర్తయిపోయింది. ఇలా 3 గడియల కాలం పూర్తయిన వెంటనే ఇంద్రుడు ఇంద్రలోకానికి వచ్చాడు. ఐరావతం మొదలు పారిజాత వృక్షం వరకు అన్నిటినీ ఆ వేషాలోలుడు దానం చేశాడని తెలుసుకొని ఇంద్రుడు కోపగించుకున్నాడు. ఇంతలో యముడు అక్కడికి వచ్చాడు. ఆ పాపిని మరలా యమలోకం తీసుకువెళ్లడానికి సిద్ధం కమ్మన్నాడు. అయితే ఆ సమయంలో చిత్రగుప్తుడు అక్కడికి వచ్చి అతను ఈ 3 గడియల కాలంలో చేసిన పుణ్యఫలితం వలన అతనిక మీదట నరకానికి రావలసిన అవసరం లేదని తెలియజేశాడు. భూలోకంలో మహాచక్రవర్తిగా జన్మిస్తాడని చెప్పాడు. కాని ఇంతకు ముందు చేసిన తప్పులకు గాను అసురవంశానికి రాజవుతాడని చెప్పాడు చిత్రగుప్తుడు. ఆ దాన ఫలితంగా బలిచక్రవర్తిగా అవతరించి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకి 3 అడుగుల రూపంలో 3 లోకాలను దానం చేసిన పుణ్యాన్ని పొందాడు బలిచక్రవర్తి. చిరంజీవిగా పాతాళానికి రాజై నిలిచిపోయాడు. ఇది దానమహిమను తెలియజేసే ఒక గొప్ప కథ.